విశాఖలో హయగ్రీవ సంస్థకు ప్రభుత్వం చెక్ పెట్టింది. వైఎస్ఆర్ హయాంలో కేటాయించిన భూములను రద్దు చేసింది. 12.51 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో హయగ్రీవ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకుందంటూ నోటీసులు అతికించారు. వృద్ధులు, అనాథలకు, శరణాలయాలకు నిర్మిస్తామంటూ హయగ్రీవ ప్రభుత్వం నుంచి 12.5 ఎకరాల భూమిని తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆ భూముల్లోకి ఎంటర్ అయ్యారు. హయగ్రీవ సంస్థకు చెందిన డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఆ భూములు లాక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో హయగ్రీవ సంస్థ, ఎంవీవీ సత్యనారాయణ ఇబ్బందుల్లో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హయగ్రీవ భూముల్లోకి ఎంటర్ అయినటువంటి ఎంవీవీ ఇప్పుడు సడన్ గా దీనికి సంబంధించి స్పందించకపోవడంతో అక్కడ ఇది నెలకొంది. సో విశాఖలో హయగ్రీవ సంస్థకు ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ హయాంలో కేటాయించినటువంటి భూములను రద్దు చేసింది. దాదాపు 12.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాంతో హయగ్రీవ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకుందంటూ నోటీసులు అతికించారు. వృద్ధులు, అనాథలకు, శరణాలయాలకు నిర్మిస్తామంటూ హయగ్రీవ ప్రభుత్వం నుంచి 12.5 ఎకరాల భూమిని తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎంవీవీకి చెందినటువంటి దాదాపుగా హైగ్రీవాలో ఉన్నటువంటి 12.5 ఎకరాలకు సంబంధించి, అంటే 12.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది, ఎవరైనా ఆక్రమించిన శిక్షార్హులని. అంటే ప్రభుత్వం నిన్న ఈ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా కలెక్టర్ విశాఖపట్నం పేరుతో హెచ్చరిక బోర్డుని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది దాదాపుగా 250 కోట్ల రూపాయలకి విలువైనటువంటి భూములు ఇవి. అప్పుడు కేవలం అంటే 2008లో అటు వైఎస్ఆర్ ప్రభుత్వం సమయంలో 2008లో హైగ్రీవ సంస్థకు చిలుకూరి జగదీష్ అనే వ్యక్తికి దాదాపుగా 12.5 ఎకరాలని ఎకరం 45 లక్షల రూపాయలకు మాత్రమే కట్టుబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో అనాథలకు, అదేవిధంగా వృద్ధులకు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు నిర్మిస్తామని చెప్పడంతో పాటుగా అంటే 10% భూమిలో ఈ ఇచ్చినటువంటి 12.5 ఎకరాల్లో 10% భూమిలో ఈ అనాథ శరణాలయాలు నిర్మిస్తాం, వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. 60% భూమిలో విల్లాల నిర్మాణం చేపట్టి ఆ విల్లాలకు సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేసి అమ్మకాలు చేపడతాం. అదేవిధంగా మిగిలినటువంటి 30% భూమిలో దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పేసి అప్పుడు ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సైతం దీనికి సంబంధించి వీళ్ళు నోటీస్ బోర్డులు అయితే అంటించినటువంటిది మనం అయితే విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నోటీస్ బోర్డులు కూడా ముఖ్యంగా చూస్తే ఈ మొత్తం హైగ్రీవ భూములకు సంబంధించి ఎన్నో వివాదాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భూములకి ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. గత వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తి, ఆడిటర్ జీవి వెంకటేశ్వరరావు, అదేవిధంగా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఈ భూముల్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టీము మొత్తం 12.5 ఎకరాల భూములను కొట్టేశారని ఈ హైగ్రీవ సంస్థకు చెందినటువంటి చిలుకూరు జగదీష్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు దాన్ని పట్టించుకోకపోవడం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. దాదాపుగా దీనిలో అక్రమ లావాదేవీలు కూడా జరిగాయని ఈడీ గుర్తించడం,
అటు బ్రహ్మాజీ అదేవిధంగా ఎంవివి సత్యనారాయణ చిలుకూరు జగదీష్కి సంబంధించినటువంటి 44 కోట్ల రూపాయలకు పైనే ఆస్తులను అటాచ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక పెద్ద వివాదంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఈ భూములను అయితే వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము చూడొచ్చు విల్లాలు నిర్మాణం చేపట్టినటువంటి విల్లాలను కూడా ఇది పేదల కోసం అదేవిధంగా అనాథుల కోసం నిర్మిస్తున్నటువంటి విల్లాలాగా లేవు. ఇక్కడ ఒక చిన్న క్లాస్ కూడా ఉంది. 60 సంవత్సరాల పైబడి వయసు ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ విల్లాల నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఈ నిర్మాణాలని అమ్మకం చేయొచ్చని దీనిలో ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 60 సంవత్సరాల వయసు అనే దాన్ని చూపించి బడా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అదేవిధంగా ముఖ్యంగా చూస్తే వ్యాపారవేత్తలు కూడా ఈ విల్లాలకు సంబంధించి అడ్వాన్సులు ఇచ్చి వీటిని బుక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అనాథుల కోసం అదేవిధంగా శరణార్థుల కోసం ఇచ్చినటువంటి ఈ భూముల్లో మరి ఇది వ్యాపారానికి మార్చుకోవడానికి చేస్తారా ఎందుకనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇన్ని కోట్లకు సంబంధించినటువంటిది నిన్న మొన్నటి వరకు ఈ భూముల్లోకి అడుగు పెట్టాలన్నా కూడా ఎంతో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ వేళ చూస్తే మొత్తం ప్రస్తుతం అయితే పనులన్నీ నిలుపుదల చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ప్రస్తుతం కొలతలు అయితే తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్కు ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటికే హెచ్చరికల బోర్డులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతే ఒక్కొక్కటిగా గుట్టు వీడుతున్నటువంటిది అయితే ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా చూస్తే 12.5 కోట్ల రూపాయలకు 12.5 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూమి ప్రస్తుత వాల్యూ 250 కోట్ల విలువైనటువంటిగా ప్రస్తుతం అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత వాల్యూ అయినటువంటి భూమిలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యకలాపాలు చేపట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికోసం ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ భూములన్నింటినీ కూడా రద్దు చేసి ఆ భూ కేటాయింపులు రద్దు చేసి వెనక్కి తీసుకుంటున్నామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే గడిచినటువంటి 5 సంవత్సరాల నుంచి కూడా అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో నుంచి కూడా ఈ భూములకు అంటే హైగ్రేవా సంస్థను ఏర్పాటు చేసినటువంటి చిలుకూరు జగదీష్ కూడా ప్రస్తుతం ఇక్కడ వరకు కూడా వీళ్ళు ముఖ్యంగా చిలుకూరు జగదీష్ కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉండకుండా పరారీలో ఉంటూ అటు చెన్నైలో తలదాచుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో నాకు ఎంవివి సత్యనారాయణ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్య విషయంగా చూడాలి ఇక్కడ మనం కనుక ఒకసారి కెమెరామెన్ రాము చూపిస్తున్నటువంటి ఈ నిర్మాణాలు జరిగినటువంటి బిల్డింగ్స్ విల్లాలను కనుక చూస్తే ఇట్లాంటి విల్లాలు మొత్తం అన్నింటినీ కనుక మనం గమనిస్తే ఒక అద్భుతాన్నే క్రియేట్ చేసినటువంటి అంత అందంగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే వీటిలో అసలు ఇప్పుడు ప్రభుత్వం తమ స్వాధీనంలోకి తీసుకున్నది కాబట్టి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకున్నటువంటి ఈ భూముల స్వాధీనం తీసుకుందంటే ఇక్కడ జరిగినటువంటి నిర్మాణాలను కూడా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకున్నట్లుగానే అవుతుంది. మరి ఈ ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నటువంటి భూమితో పాటు ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను ఏ విధంగా వాడకం చేయాలనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే అటు ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేపట్టినటువంటి అంటే ఇప్పటికే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనేది ఒకటి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఎంవివి సత్యనారాయణ ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన అటు అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక చట్టం తీసుకొస్తుంది. ఒకవేళ నిర్మాణాలు చేసినటువంటి వాటిని ఏ విధంగా ఎందుకంటే అన్ని దాదాపుగా పూర్తయిపోయినటువంటి బిల్డింగ్లు ఇంటీరియర్ చేస్తే అన్నింటినీ కూడా రెడీ టు మూవ్గా ఉన్నటువంటి బిల్డింగ్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వం వీటిని ఏటికి వాడుతుంది అనేది కూడా ఇక్కడ పెద్ద చర్చ కింద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ భూమి ప్రభుత్వానికి చెందింది కాబట్టి మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలను కూడా ఖచ్చితంగా ఇప్పటికే ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ అది ఇప్పటికే రిషికొండ భవనాలకు సంబంధించి ఏటికి వినియోగించాలనే ఒక నిర్ణయం దీని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భూములు వెనక్కి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఎన్నో విల్లాల నిర్మాణం అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటిలో కూడా ఇప్పుడు విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ని డెవలప్ చేస్తున్నాం. దీనికి ఆనుకునే మొత్తం ఐటీ అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూములు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాల్లో ఖచ్చితంగా ఐటీకి ఇవ్వచ్చు లేదా ఇతర శాఖలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనమైతే చూస్తున్నాం ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి అంటే ఎంట్రన్స్లో కొంత తక్కువగా పూర్తి కానటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళడానికి ప్రస్తుతం అయితే పోలీసుల నుంచి ఏ విధమైనటువంటి అనుమతి లేకపోవడం కొంత ఆక్షన్లు ఉన్నటువంటి నేపథ్యంలో లోపల చూపించే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నాం. కానీ లోపల దాదాపు ఇంకా 3 లైన్లలో 3 వరుసల్లో బిల్డింగుల నిర్మాణం అయితే ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. విల్లాలు అయితే పూర్తయినటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విల్లాలకు సంబంధించి వాటిని చూస్తే గతంలో బిగ్ టీవీ కూడా చూపించింది రిషికొండకు సంబంధించి ఇంటీరియర్ ఏ విధంగా అయితే చేయబడిందో వీటిని కూడా అదే విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటిని కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యకలాపాలకు అయితే రిసార్ట్స్గా యూజ్ చేయడమా, ఐటీ కంపెనీస్కి రెంట్స్కి ఇవ్వడమా, లేదా ఇతర కార్యకలాపాలకు వాడడమా, ఇట్లాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంతవరకు తిరిగి ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికోసం వినియోగించే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఇంకా ఇప్పటికీ కూడా ఇది కోర్టుల్లో కేసు నలుగుతూనే ఉంది, ఈడీ దర్యాప్తు చేస్తూనే ఉంది. అయినా కూడా ఎక్కడ ఎలాంటి భయము బెరుకు లేకుండా ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ దీని పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థ నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిలుకూరి జగదీష్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. దానికి తోడు ఈడీ విచారణ కూడా జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ నిర్మాణాలు అనేది ప్రస్తుతం దీని మీద స్టే లేనటువంటి నేపథ్యంలో నిర్మాణాలు అయితే పూర్తి చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం సడన్ గా భూముల్ని వెనక్కి తీసుకుంటాం అంటే కేటాయించినటువంటి భూములకు సంబంధించి వాటన్నింటినీ కూడా రద్దు చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించినటువంటి అన్ని వైపుల నుంచి కూడా కొలతలు అయితే తీస్తున్నారు. ఎందుకంటే 12.5 ఒక ఎకరాలు దాదాపుగా 12.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడెక్కడ ఉంది, వాటి సర్వే నెంబర్లు ఏంటి అనే దాని మీద కూడా ఒక వైపు నుంచి ప్రస్తుతం అయితే రెవెన్యూ అధికారులు మొత్తం సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూములకు సంబంధించి వెనక్కి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏం చేస్తారనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆర్ఫాన్స్ కోసం తీసుకున్నటువంటి భూములు అవి. సో విల్లాస్ ఏర్పాటు చేశారంటే ఆ విల్లాల వెనుక ఎవరున్నారు, విల్లాలో ఓనర్స్ ఎవరు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన కలెక్టర్ కూడా నోటీసులు పంపించారు కదా ఎంవివికి. సో ఆయన నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? 2008లో ఈ భూములు తీసుకున్నటువంటి కారణం అనాథులకు, వృద్ధులకు అనాథ శరణాలయం, వృద్ధాశ్రమాల నిర్మాణం చేపడతాం. మొత్తం అంటే 12.5 ఎకరాల్లో 10% అంటే దాదాపుగా ఎకరం 20 సెంట్ల భూమికి సంబంధించి నిర్మాణాలు అయితే చేపడతారు. అందులో అనాథులు, వృద్ధులు ఉండడానికి దీనికి అవకాశం అయితే ఉంది. మిగిలినటువంటి 60% భూమిలో ఇలా విల్లాల నిర్మాణం చేపట్టి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి అప్పట్లో అంటే 2008లోనే ఈ నిర్మాణాలు కనుక పూర్తయితే వాళ్ళకి అమ్మకాలు చేయొచ్చు అనేది ఉంది. మిగిలినటువంటి 30% భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని అప్పుడు ఒక అగ్రిమెంట్ అయితే ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి వచ్చిన తర్వాత అది పూర్తిగా మార్పులు అయితే చెంది ఇక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి ఒక్కొక్క విల్లా కాస్ట్ దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే దీని వెనక ఎవరున్నారు ఏంటని చెప్పేదానికంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఈ విల్లాలు తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న క్లాజ్ 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీటిని కొనుగోలు చేయొచ్చనే క్లాజ్ ఉంది. అంటే వాళ్ళు ఆ సామాన్యులకి ఇస్తామని ఎక్కడా చెప్పట్లేదు. ఇంత పెద్ద విల్లాల్లో నిర్మాణాలు చేపట్టిన తర్వాత వాటిని కొనుగోలు చేయాలన్నా, నివాసం ఉండాలన్నా కూడా బడాబాబులు ఒక్కరికే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే అనాథ శరణాలయం, వృద్ధాశ్రయాలయం వెనక అటు ఒక కాజుతో చిలుకూరు జగదీష్ ఐగ్రేవ సంస్థ సంబంధించినటువంటి భూములు తీసుకుంటే ఎంవివి సత్యనారాయణ అండ్ కో మొత్తం అతని టీం అంతా కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి భారీగా ఈ నిర్మాణాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిలో భాగంగానే కనిపిస్తున్నాయి, ఇప్పుడు కొంచెం స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి విల్లాలకు సంబంధించి కూడా. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇంత ముందు స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా బహుశా ఎంవివి సత్యనారాయణ కూడా భావించుండడు. ఎందుకంటే ఇప్పటికే విశాఖలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు కానీ, భూ కుంభకోణాలు కానీ వీటన్నింటికి సంబంధించి ఎక్కడైనా సరే కఠినమైనటువంటి చర్యలు చేపడతాం, వాటన్నింటిని కూడా తిరిగి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా ఇంచుమించుగా ఇది 3 ఫ్లోర్లతో నిర్మాణం చేపడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఒక విల్లాకి సంబంధించి 2 పోర్షన్లుగా వీళ్ళైతే నిర్మాణం చేపడుతున్నారు. వాటి లోపలికి వెళ్తే మాత్రం మొత్తం బిల్డింగ్ నిర్మాణం అవుట్లుక్ మొత్తం అంతా కూడా చేసేసారు. కానీ ఈ ఇంటీరియర్ కనుక చేసినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే నిర్మాణం పూర్తయితే మనము ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి మొదటి లైన్లో ఉన్నాం, తర్వాత ఒక ప్రహారీ గోడ అడ్డు ఉంది, ఆ తర్వాత లైన్లో దాదాపుగా 2 వరుసల్లో చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటన్నింటిని చూస్తే ఇది ఏ సింగపూర్లోనో ఏ మలేషియాలోనో ఉన్నామా అనే టైప్లో ఇక్కడ బిల్డింగ్స్ నిర్మాణం అయితే ఇప్పటికే చేపట్టారు. కానీ వీటన్నింటిలో దిగేది వృద్ధులో, అనాథులో, సామాన్యులో కాదు, బడాబాబులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఉన్నత అధికారులు, వ్యాపారవేత్తలు, అట్లాంటి వాళ్ళు, డబ్బు ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు
60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు కాబట్టి ఆ క్లాస్తో ఇక్కడైతే ప్రస్తుతం బుకింగ్స్ అవ్వడం, నిర్మాణాలు చాలా వరకు అమ్మకాలు కూడా జరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతటి విలువైనటువంటి భూమిలో దాదాపుగా అంటే 250 కోట్ల రూపాయలంటే ఒక ఎకరం కాస్ట్ వచ్చి ఇంచుమించుగా చూస్తే మనం 12 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా మొత్తం 12 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఇక్కడ వాల్యూ కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఇప్పుడు నిర్మాణాలు పూర్తి అయితే అంటే ఇది భూమి వాల్యూ మాత్రమే ఉంది, కానీ విల్లాల రూపంలో దీని కనుక ఖచ్చితంగా అమ్మకాలు చేపడితే దాదాపుగా 500 కోట్ల రూపాయలకు పైనే ఇక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి వాల్యూ ఉంటుందనేది ఇప్పుడైతే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడా, ఎందుకంటే ఇది సడన్ గా ఇప్పటి వరకు అసలు హైగ్రీవ భూములకు సంబంధించి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కబ్జా చేశాడని చెప్పబడుతున్నటువంటిది. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి ఈ కబ్జాతో పాటుగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారని చెప్పబడుతున్నటువంటి ఈ భూముల మీద చర్యలు ఇంత త్వరగా కూటమి ప్రభుత్వం చేపడుతుంది అనుకోలేదు, కానీ ఒక్కసారిగా భూములను పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నామని ఆర్డర్స్ పాస్ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా నోటీస్ అంటించడంతో పాటుగా ఇక్కడ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.